श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆ ನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ పావనకే పావన నెనిప పరమన బేడు పరమ సుఖ. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున 7వ పద్యం చెప్పుకున్నాం. 5 అగ్నుల యందు ఏ విధంగా 5 భగవద్రూపములను మనము ధ్యానించాలి అని చెప్పుకొని, ఎవరైతే ఆ విధంగా భగవంతుణ్ణి ధ్యానిస్తారో వారిని కృష్ణుడు తన భావమరిది అయినటువంటి అర్జునుణ్ణి రక్షించినట్లుగా రక్షిస్తాడు అని చెప్పటం జరిగింది. ఇక 8వ పద్యంలో మనకు జగన్నాథదాసుల వారు ఏ విధంగా ఈ 5 అగ్నులయందు నారాయణన త్రింశతి మూర్తిగళ ఆ నారాయణుని యొక్క 30 రూపములను ఏ విధంగా ధ్యానం చెయ్యాలి అనేటటువంటి దానిని ఈ పద్యంలో ఛాందోగ్యోపనిషత్తు మనము చెప్పుకున్నటువంటి అన్ని విషయాలను క్రోడీకరించి సులభంగా ఏ విధంగా 5 రూపములను ధ్యానం చేయాలి అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు 8వ పద్యంలో చెబుతున్నారు. పంచనారీతురగదందది పంచరూపాత్మకను తా షట్ పంచరూపవధరిసి తత్తన్నామదిం కరిసి పంచపావక ముఖది గుణమయ పంచభూతాత్మక శరీరవ పంచవిధ జీవరిగె కొట్టల్లల్లె రమిసువను. భగవంతుడు 30 రూపములతో జీవుల యొక్క శరీరములందు ఏ విధంగా క్రీడిస్తాడు, దానిని ఎలా మనం ధ్యానించాలి అని పంచనారీ తురగదందది అనేటటువంటి ఆ పంచనారీ తురగము అనేటటువంటి దృష్టాంతాన్నిచ్చి చెబుతూ ఉన్నారు. పదచ్ఛేదము పంచనారీ తురగదందది. తురగదందది పంచనారీ తురగదందది పంచరూపాత్మకను తా షట్ పంచరూపవధరిసి తత్తన్నామదిం కరిసి పంచపావక ముఖది గుణమయ పంచభూతాತ್ಮಕ ಶರೀರವ ಪಂಚವಿಧ ಜೀವರಿಗೆ ಕೊಟ್ಟಲ್ಲಲ್ಲೇ ಕೊಟ್ಟು ಅಲ್ಲಿ ಅಲ್ಲೇ ಅಲ್ಲಲ್ಲೇ ರಮಿಸುವನು.
ఇక ప్రతిపదార్థము పంచనారీ తురగదందది. 5 మంది స్త్రీలను ఒక గుర్రపు ఆకారంలో వారిని నిలబెడితే, అంటే 5 మంది స్త్రీలను ఒక గుర్రపు ఆకారంగా నిలబెడితే చిత్రకారులు ఆ విధంగా పంచనారీ తురగము అని వేస్తారు. ఆ విధంగా ఒక గుర్రపు రూపంలో 5 మంది స్త్రీలను నిలబెట్టినట్లుగా, అలాగే పంచరూపాత్మకను అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ 5 భగవద్రూపములు కలిగిన భగవంతుడు తాను షట్ పంచరూపవ ధరిసి, షట్ అంటే 6, పంచరూపవ 5 రూపములు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ 6 × 5 30 షట్ పంచరూపవ ధరిసి, ఈ 5 అగ్నులయందు ఒక అగ్నియందు ఒక ముఖ్య అనిరుద్ధ రూపమో నారాయణ రూపమో, తరువాత అనిరుద్ధ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అనిరుద్ధ వాసుదేవ అనిరుద్ధ నారాయణ, ఈ విధంగా 30 రూపములను ధరించి తన్నామదిం అంటే ఆకాశాది ఆకాశమగ్ని, పర్జన్యాగ్ని, పృథివీ అగ్ని, పురుషాగ్ని, యోషాగ్ని, ఈ విధంగా ఆయా అగ్నులయందు అదే పేర్లతో, అలాగే యజ్ఞమునకు కావలసినటువంటి కాష్టము, తర్వాత ధూమము, నిప్పు కణికలు, ఈ విధంగా తత్తశబ్దవాచ్యుడై, ఆ అగ్ని శబ్దవాచ్యుడై, కాష్ట శబ్దవాచ్యుడై, ధూమ శబ్దవాచ్యుడై, ఈ విధంగా ఆయా శబ్దవాచ్యుడై కరిసి పిలవబడుతూ పంచపావక అంటే ఇప్పుడు చెప్పినటువంటి పంచాగ్నుల ముఖది, అంటే ఆ పంచాగ్నుల ద్వారా గుణమయ సత్వరజస్తమో గుణములు కలిగినటువంటి గుణప్రచురమైనటువంటి పంచభూతాత్మక పృథ్వప్తేజో వాయురాకాశము పంచభూతాత్మకమైనటువంటి శరీరములను పంచజీవరిగే 5 విధములైనటువంటి జీవులకు పాంచభౌతికమైనటువంటి శరీరమును భగవంతుడిస్తాడట. ఎవరు పంచజీవులు అంటే దేవ ఋషి పితృ నృప మనుషోత్తములు. ఈ 5 విధములైనటువంటి జీవవర్గమునకు జీవులకు శరీరమును పాంచభౌతికమైనటువంటి శరీరమును ఇచ్చినటువంటి వాడై అల్లల్లే ఈ 5 విధములైనటువంటి జీవులకు పాంచభౌతికమైనటువంటి శరీరములను ఇచ్చి ఆయా జీవుల స్థూల దేహములందు తాను ఉండి రమిసువను క్రీడించును అంటే వ్యాపారము చేయును అని చెప్తున్నారు. ఇక తాత్పర్యం 5 మంది స్త్రీలను ఒక గుర్రపు ఆకారములో నిలబెట్టినట్లుగా, అంటే ఒక గుర్రపు ఆకారములో 5 స్త్రీలు ఉన్నట్లుగా భగవంతుడు కూడా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ అని 5 రూపాలను ధరించి ఆకాశాగ్ని, పర్జన్యాగ్ని, పృథివ్యాగ్ని, పురుషాగ్ని, యోషాగ్నులందు 30 రూపములతో ఉండి ఆ అగ్నులందు ఉండి ఆ అగ్నుల పేర్లతోనే ఆ యజ్ఞములకు కావలసినటువంటి ఉపకరణముల తత్తశబ్దవాచ్యుడై 5 అగ్నుల ద్వారా సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి గుణప్రచురమైనటువంటి పాంచభౌతిక శరీరములను పంచజీవులకు దేవ ఋషి పితృ నృప మనుష్యోత్తమ జీవులకు ఆ శరీరములను ఇచ్చి ఆ శరీరములందు తాను ఉండి ఆ స్థూల శరీరములందుండి క్రీడిస్తాడు అనంటే ఆ జీవుల ద్వారా జీవుల చేత ఆయా దేహముల ద్వారా వాళ్ళ పనులను చేయిస్తాడు అని తాత్పర్యం. ఇక్కడ మనకు ఈ విధంగా ఎందుకు జగన్నాథదాసుల వారు చెప్పారు అని అంటే, నేను మొదటే చెప్పినట్లుగా ఇంతవరకు మనము ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి ప్రమాణములను బట్టి
ఈ 7 పద్యాలను చెప్పుకున్నాం. ఇప్పుడు దానిని క్రోడీకరించి జగన్నాథదాసుల వారు సారభూతంగా ఏ విధంగా భగవంతుణ్ణి ధ్యానించాలి, భగవంతుడు ఏ విధంగా జీవుల పాంచభౌతిక శరీరములందు ఉండి వ్యాపారమును చేస్తాడు, జగద్వ్యాపారమును చేయిస్తాడు అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు చెబుతున్నారు. పంచనారీ తురగ, తురగము అంటే గుర్రము. 5 మంది స్త్రీలను మీరు గుర్రపు ఆకారములో వాళ్లను నిలబెట్టినప్పుడు దానిని పంచనారీ తురగము అని అంటారు. ఆ పంచనారీ తురగమునందు చూడడానికి ఒక గుర్రము ఆకారంలో ఉంటుంది, కానీ మనము దానిని పరీక్షించి బాగా చూచినప్పుడు ఒక గుర్రము ఆకారమునందు కనబడేది ఒక గుర్రము ఆకారమైతే అందులో 5 మంది స్త్రీల రూపములు ఉంటాయి. అదేవిధంగా భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ ఈ 5 రూపములతో ఒక్కొక్క అగ్ని యందు ఒక్క అగ్నికి ముఖ్య రూపము ఒక్క రూపం ఉంటుంది. తరువాత ఉదాహరణకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అర్థం కావడానికి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ వివరించడం జరుగుతుంది. షట్ చెప్తున్నారు. షట్ పంచరూపవ ధరిసి, ఈ షట్ పంచరూపవ 6 × 5, 5 అగ్నులు, ఒక్కొక్క అగ్ని యందు 6 రూపములు, 6 × 5 నారాయణన 30 రూపగల 30 రూపములు. ఎలాగా అంటే ఆకాశాగ్ని యందు మూల రూపి నారాయణుడు ముఖ్య అభిమాని. ఆ ఆకాశాగ్ని యందు 6 రూపములేవి అంటే మూల రూపము శ్రీమన్నారాయణుడైతే సమిత్తునందు నారాయణ రూపము, ధూమమునందు నారాయణ వాసుదేవ రూపము, జ్వాలయందు నారాయణ సంకర్షణ రూపము, అంగారము అంటే నిప్పు యందు నారాయణ ప్రద్యుమ్న రూపము, నిప్పు కణికలందు నారాయణ అనిరుద్ధ రూపము. ఈ విధంగా ఆకాశాగ్ని యందు 6 రూపములు. అదేవిధంగా పర్జన్యాగ్ని యందు ముఖ్య మూల రూపము వాసుదేవ రూపము, సమిత్తునందు వాసుదేవ నారాయణ రూపము, ధూమమునందు వాసుదేవ రూపము, జ్వాలయందు వాసుదేవ సంకర్షణ రూపము, నిప్పు యందు వాసుదేవ ప్రద్యుమ్న రూపము, నిప్పు కణికల యందు వాసుదేవ అనిరుద్ధ రూపము. ఇక్కడ 6 రూపములు. ఇక పృథివ్యాగ్ని యందు సంకర్షణ రూపము ముఖ్య భగవద్రూపము, సమిత్తునందు సంకర్షణ నారాయణ రూపము, ధూమమునందు సంకర్షణ వాసుదేవ రూపము, జ్వాలయందు సంకర్షణ రూపము, నిప్పు యందు సంకర్షణ ప్రద్యుమ్న రూపము, నిప్పు కణికల యందు సంకర్షణ అనిరుద్ధ రూపము. ఇక పురుషాగ్ని యందు ముఖ్య రూపము ప్రద్యుమ్న రూపమైతే సమిత్తు యందు ప్రద్యుమ్న నారాయణ రూపము, ధూమమునందు ప్రద్యుమ్న వాసుదేవ రూపము, జ్వాలయందు ప్రద్యుమ్న సంకర్షణ రూపము, నిప్పు యందు ప్రద్యుమ్న రూపము, నిప్పు కణికల యందు ప్రద్యుమ్న అనిరుద్ధ రూపము. యోషాగ్ని స్త్రీ యందు అనిరుద్ధ రూపము ముఖ్య రూపమైతే సమిత్తునందు అనిరుద్ధ నారాయణ రూపము, ధూమమునందు అనిరుద్ధ వాసుదేవ రూపము, జ్వాలయందు అనిరుద్ధ సంకర్షణ రూపము, అంగారము అంటే నిప్పు యందు అనిరుద్ధ ప్రద్యుమ్న రూపము, నిప్పు కణికల యందు అనిరుద్ధ రూపము. ఈ విధంగా పంచనారీ తురగదందది పంచరూపాత్మకను తా షట్ పంచరూపవధరిసి. ఒక గుర్రవ ఆకారంలో ఉన్నప్పుడు 5 మంది స్త్రీలు ఎలా ఉన్నారో అదేవిధంగా భగవంతుడు 5 రూపములతో 5 అగ్నులయందు ఒక్కొక్క అగ్ని యందు 6 రూపములతో మొత్తంగా 30 రూపములతో 5 అగ్నులయందు ఉండి ఆయా అగ్నుల తత్తన్నామదింకరిసి పర్జన్యాగ్ని అని, ఆకాశాగ్ని అని, తరువాత సమిత్తు, అర్చి, ఈ విధంగా ఆయా నామములతో పిలవబడుతూ పంచపావక ముఖది అంటే ఈ 5 అగ్నుల ద్వారా గుణమయ ఈ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి గుణప్రచురమైనటువంటి పంచభౌతికమైనటువంటి అంటే పృథ్వప్తేజో వాయురాకాశములతో కూడినటువంటి మన దేహము ప్రకృతి
ప్రకృతి సంబంధమైనటువంటిది, అంటే సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది. తరువాత పాంచభౌతికమైనటువంటిది. ఈ బ్రహ్మాండము పృథ్వప్తేజో వాయురాకాశములతో కూడుకుని ఉన్నది. మన దేహము సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి మన దేహము కూడా పాంచభౌతికములతో కూడుకున్నటువంటిది. అది బ్రహ్మాండమైతే ఇది పిండాండము. ఈ విధంగా పాంచభౌతికమైనటువంటి శరీరములను పంచ రూపాత్మకమైనటువంటి భగవంతుడు 30 రూపములతో ఈ పంచాగ్నులయందు ఉండి ఆ పంచాగ్నుల ద్వారా త్రిగుణాత్మకమైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరములను పంచజీవులకు, ఆ పంచజీవులు ఎవరు అని అంటే చెబుతూ ఉన్నారు తత్వ సంఖ్యాన గ్రంథంలో. పంచజీవులు ఎవరు అని మనకు చెబుతున్నారు. దేవ ఋషి పితృ నృపరాహ అని చెబుతూ దేవతలు, గంధర్వులు, పితృ, మనుష్యోత్తములు, అసురులు, ఈ విధంగా మనకు 5 విధములైనటువంటి జీవులకు ఈ దేహమును ఇచ్చి శరీరవ పంచవిధ జీవరిగే, ఈ పంచవిధమైనటువంటి జీవులకు ఈ స్థూల శరీరములను ఇచ్చి ఇవ్వటమే కాకుండా ఆ జీవులకు ఆ శరీరముల ద్వారా ఆయా జీవుల చేత వారి కర్మానుసారంగా ఆ జీవుల చేత తాను బింబరూపి అయి ఉండి అక్కడ ఆ శరీరములలో ఉండి కొట్టు శరీరములను జీవులకు ఇచ్చి అల్లల్లే, అంటే ఆ శరీరములందు 5 విధములైనటువంటి జీవుల స్థూల శరీరములందు ఉండి క్రీడిస్తూ ఉంటాడు. క్రీడించటం అంటే ఏమిటి అని అంటే ఆయా జీవుల కర్మానుసారంగా ఆయా జీవుల స్వభావ గుణములకు అనుగుణంగా బింబరూపి అయి తాను ఉండి బింబరూపి అయి తాను చేసి ఆ కర్మలను జీవుల స్థూల దేహముల చేత చేయించి ఆయా కర్మ ఫలములను తాను లేపము చేయించుకోకుండా, అంటే ఆ దోషములను పాప పుణ్యములను తాను అంటించుకొనకుండా ఆ జీవులను కర్మ ఫలములను అనుభవించేటట్లుగా చేస్తాడు. ఇలా చేయటం చేతనే ఈ జగద్వ్యాపారము నడుస్తూ ఉన్నది. అదే మనకు భాగవతంలో చెబుతూ ఉన్నారు. యతో యశోధావతి దైవచోదితం మనోవికారాత్మ పంచసు. తరువాత ఆత్మపంచసు అనే దానికి వ్యాఖ్యానకర్తలు చెప్తారు, దేవ గంధర్వ పితృ మనుష్యాసుర భేదేవ పంచానాం ఆత్మానాం మధ్యే అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మనకు భగవంతుడు అందరి జీవులలో ఉండి 5 అగ్నులయందు 30 రూపములతో ఉండి జీవులకు శరీరములను ఇచ్చి ఆ శరీరములందు తాను ఉండి ఈ జగద్వ్యాపారాన్ని చేయిస్తూ ఉన్నాడు. అలా భగవంతుడు చేయించకపోతే ఎందుకు? ఈ జీవులందరూ అస్వతంత్రులే. లక్ష్మీదేవి మొదలుకొని తృణాంత పర్యంతము ఆచార్యుల వారు చెప్పినట్లుగా స్వతంత్రం అస్వతంత్రంచా ద్వివిధం తత్వమిష్యతే. ఈ జగత్తునందు 2 తత్వములు, ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడొక్కడే. ఇక అస్వతంత్ర తత్వంలో లక్ష్మీదేవి మొదలుకొని అందరూ వస్తారు. అందరూ అస్వతంత్రులు కాబట్టి చెయ్యి ఎత్తవలనన్నా, కన్నెత్తి చూడవలనన్నా, కాలెట్టి నడవవలనన్నా అస్వతంత్రులు కాబట్టి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి భగవంతుడు అందరి జీవులయందు దేహములందు బింబరూపి అయి ఉండి బింబము చలిస్తే, నడిస్తే, మాట్లాడితే ప్రతిబింబము కూడా అదే విధంగా చేస్తుంది. కాబట్టి భగవంతుడు అందరి జీవులయందు ఉండి బింబరూపి అయి ఉండి ఈ జగత్తును ఏమేమి పనులు జరగాలో ఆ పనులన్నీ చేయించటం చేత జగద్వ్యాపారము జరుగుతూ ఉన్నది. అలా కాకుండా భగవంతుడు ఏమీ చేయకుండా వాడు ఊరికే కూర్చుంటే జగత్తంతా స్తబ్దుగా అయిపోతుంది, స్థగితమైపోతుంది, నిశ్చలమైపోతుంది, ఏది జరగదు. ఎలా ఎక్కడేసిన గొంగళి అక్కడలాగా అక్కడే కదలకుండా ఈ జగత్తంతా నిశ్చలంగా, మన భాషలో చెప్పాలంటే ఫ్రీజ్ చేసినట్లుగా
స్క్రీన్ షాట్ అంటారు కదా, ఫ్రీజ్ చేస్తాం కదా, అలా ఈ జగత్తు నిలబడిపోతుంది. అలా ఉండకుండా అందరు జీవులు వారి వారి సాధనలు చేసుకోవడానికి వారు చేయించడానికి భగవంతుడు వారి చేత చేయిస్తూ ఉన్నాడు. ఇదే వాని యొక్క క్రీడ. అందరి యందు భగవంతుడు ఎందుకయ్యా ఉంటాడు అనంటే, ఉండి వారి చేత వారి పనులను చేయించి వారి కర్మ ఫలములను వారు అనుభవించేటట్లుగా చెయ్యటమే భగవంతుని జగద్వ్యాపారము. ఈ భగవంతుని జగద్వ్యాపారము ఇంత విస్తృతంగా ఉంటుంది. అందుకే అన్నారు, తేన వినా తృణమపి నచలతి. భగవంతుని ప్రమేయము లేకుండా, భగవంతుడు లేకుండా, భగవంతుడు కారణభూతుడు కాకుండా ఈ జగత్తునందు ఒక గడ్డి పోచ కూడా కదలదు, మొలవదు, ఏది కాదు. కాబట్టి ఇక్కడ భగవంతుని సర్వతంత్ర స్వాతంత్రత్వాన్ని, జీవుల సర్వతంత్ర అస్వాతంత్రత్వాన్ని చెబుతూ ఈ విధంగా మనము భగవంతుణ్ణి ధ్యానించాలి అని మనకు జగన్నాథదాసుల వారు చెప్పినారు అని చెబుతూ, ఇక రేపు విధిభవాది సమస్త జీవర ಹೃದಯದೊಳಗೇಕಾತ್ಮನೆನಿಸುವ ಪದುಮನಾಭನು ಅಚ್ಯುತಾದಿ ಅನಂತ ರೂಪದಲ್ಲಿ ಆದಿ ಸುಭೂತಾಧ್ಯಾತ್ಮವದಿ ದೈವದೊಳು ಕರೆಸುವ ಪ್ರಾಣ ನಾಗಾಭಿದನು ದಶರೂಪದಲ್ಲಿ ದಶವಿಧ ಪ್ರಾಣದೊಳಗಿದ್ದು అని రేపు దశవిధములైనటువంటి ప్రాణులందు, అంటే వాయుదేవుల వారి 10 ప్రాణులందు ఉండి ఎలా భగవంతుడు ఈ జగద్వ్యాపారాన్ని జరిపిస్తాడు అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.